హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. మేము బాగున్నాం. అలాగే మీరు కూడా బాగుండాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నిన్న తీసాను. నిన్ననే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ వీడియో తీసుకొని ఎడిటింగ్ చేసుకొని అంత టైం అయితే లేకుండే. పిల్లలతోటే గడిచిపోయింది నిన్న. ఇంకా వీడియో ఎడిటింగ్ చేసి పెడదామంటే నాకేమో టేకుల మీద టేకులు పడతాయి, ఒకటా రెండా. ఇంకా ఆ టేకులకే టైం అంతా సరిపోతుంది. అందుకని అటు వాళ్ళని చూడలేను, ఇటు వీడియో చేయలేను. అందుకని ఇంకా నిన్ననైతే వీడియో పెట్టలేదబ్బా. ఇంకా పొద్దున్నైతే చాయ్ అయితే పెడుతున్నా. నాకు అల్లం చాయ్ కంటే యాలకుల చాయ్ అంటే ఎక్కువ ఇష్టం. నాకు ఎందుకో యాలకుల ఫ్లేవర్ మంచిగా తాగుతా ఉంటే మంచిగా అనిపిస్తుంది నాకు అల్లం చాయ్ కంటే. ఒక్కొక్కసారి బాగా చిక్కగా మరిగిన చాయ్, అల్లం వేసిన చాయ్ అయితే ఎందుకో నాకు వామిటింగ్ వస్తుంది, పెద్దగా నచ్చదు. యాలకులు నేను ఎప్పుడన్నా మార్కెట్కి వెళ్ళినప్పుడు సామాన్ అయితే తీసుకొచ్చుకుంటా కదా, ఇంకా గరం మసాలాలు చాయ్ కోసం మరి యాలకులు అయితే కొన్ని ఎక్కువనే తీసుకొచ్చుకుంటా. నాకు చాయలు వేసుకొని తాగడం అంటే ఇష్టం కాబట్టి ఎక్కువ తీసుకొచ్చుకున్నప్పుడు చాపత్తల్ని అవి దంచి చాపత్తల కలిపి పెడతా, ఒక డబ్బాలో పెట్టుకుంటా అన్నమాట. కానీ ఇప్పుడు ఆ అల్లం లేదు, యాలకులు లేవు, రెండు లేవు. అంటే సామాన్ అయితే నిండుకున్నాయి. మీరు అక్కడ చూడొచ్చు, డబ్బాలు అయితే ఖాళీగా ఉన్నాయి. అప్పుడెప్పుడో ఎండలలో పోయినాం, నేను మా ఆయన మార్కెట్కి వెళ్ళి సామాన్ అయితే తీసుకొచ్చినాం. 2 నెలలు అవుతుంది. ఇంకా 2 నెలల వరకు అయితే వచ్చినాయి అప్పుడు తీసుకొచ్చిన సామాను. ఇప్పుడైతే పోవాలి. ఇంకా మా ఆయనకైతే జీతం పడ్డాకనైతే పోదాం అనుకుంటున్నాం. కానీ పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, ఇంకా వాళ్ళకి ఒకటి కాకపోతే ఒకటి కొనాల్సిందే. అందుకని ఇంకా సామాన్ అయితే తీసుకొచ్చుకున్నాడు. కొంచెం లేట్ అయితే అవుతుంది. ఇంకా ముగ్గురు పిల్లలు ఉన్న కాడ ఖర్చు అయితే మామూలుగా ఉండదు కదా, ఖర్చు అయితే పెద్దగానే ఉంటది. అందుకని ఇంకా సామాన్ అయితే కొనడం ఆపినాం అన్నమాట. స్కూల్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతుంది. ఏంటమ్మా నువ్వు ఇంకా ఇప్పుడు చెప్తున్నావు అని అనుకోకండి. అయితే పిల్లలకు స్కూల్ బ్యాగులు కొనేటప్పుడే ఇంకా సామాన్ తీసుకుందాం అనుకున్నాం. కానీ మా ఆయన నుండి ఇంకా అద్ద అన్నాడు. ఫస్ట్ అయితే ఈ పిల్లలకు ఒడ్డెక్కని, తర్వాత ఇంకా మనకైతే సామాన్ తీసుకుందాం, ఇప్పుడైతే స్కూల్ స్టార్ట్ అయినాయి కదా అని ఇంకా ఆయన అయితే అన్నుండి ఇంకా అందుకని తర్వాత తీసుకుందామని ఆపేసినాం అన్నమాట. ఒక్కొక్కసారి నేనన్నా ఇంకా ఇటు ఆలోచిస్తా, కానీ ఒక్కొక్కసారి మా ఆయన అయితే మంచిగా నన్ను గైడ్ చేస్తాడు. అంటే అట్లా కాదు ఇట్లా, ఇట్లా కాదు అట్లా. అంటే నేను కొన్నిసార్లు ముందున్న ఖర్చు కంటే వెనకొచ్చే ఖర్చు గురించి ఎక్కువ ఆలోచిస్తా. కానీ ఆయన పైసలు మనకు అడ్జస్ట్ కానప్పుడు మనం ఫస్ట్ ముందున్న దాని గురించి ఆలోచించాలి, తర్వాత చూద్దామని ఇంకా ఆయన అయితే చెప్తాడు అన్నమాట. ఒక్కొక్కసారి మంచిగా చెప్తాడు. ఇంకా నా పని నేను చేస్తా ఉంటే నా జాతి రత్నాలు అయితే చూస్తున్నారు కదా, మా చిన్న పొట్టి ఎట్లా డాన్సులు ఎత్తా ఉందో. పిల్లలు ఇంటికాడ ఉంటే వాళ్ళని చూసుకున్నదే సరిపోతుంది అబ్బా నిజానికి. చిన్నప్పుడు ఒకప్పుడు అయితే మంచిగా ఎక్కడైతే అక్కడ ఉండేటోళ్ళు, ఎక్కడ ఆడుకుంటే అక్కడనే ఆడుకునేటోళ్ళు. ఇంకా మా అక్క వాళ్ళకి ఇచ్చిన, ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళకి ఇచ్చిన, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరనే ఉండేటోళ్ళు. ఇంటికి వచ్చినా కూడా పెద్దగా అల్లరి అనిపించేది కాదు. కానీ ఇప్పుడేంటో వాళ్ళు పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ అల్లరి అయిపోతుంది అనిపిస్తుంది. చిన్నప్పటికంటే ఇప్పుడే కొంచెం అల్లరి ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా రూమ్ ఊడ్చిన కదా, ఇంకా చాయ్ అయితే పెట్టి, చాయ్ అయితే మసలని అని చెప్పి స్లిమ్ లో పెట్టి ఇంకా రూమ్ ఊడ్చి ఈ రూమ్ లోకి వచ్చిన అన్నమాట. అయితే ఇంకా మా పెద్ద పొట్ట అయితే లేవలేదు అప్పటికే, ఇంకా కూర్చొని కూరుకుతా ఉంది పాపం బిడ్డ అయితే. సండే అయినా కూడా పొద్దున్నే లేపుతున్నావు మమ్మీ అని చెప్పి. వాళ్ళు లేచేంత వరకే ఇల్లు సైలెంట్ గా ఉంటది. ఇంకా వాళ్ళు లేచిందంటే ఇల్లు వీకి పందిరేసినంత పనే చేస్తారు. ఇంకా నాకైతే అనిపిస్తా ఉంటది అప్పుడప్పుడు, మా వాళ్ళు ఎట్లున్నారా లేక పిల్లలందరూ అట్లనే ఉంటారా అని. నేను అలా అనుకున్న ప్రతిసారి ఇంకా నా విషయం నాకే గుర్తుకొత్తది. ఇంకా నేను నా చిన్నతనంలో నేను మా అమ్మ మా బాపుని ఎంత అల్లరి పెట్టి ఎంత సతాయించినో నేను మా చెల్లని. ఇంకా ఇక్కడ ఉన్న ఈ మంచం అయితే మొన్న రీసెంట్ గా తీసుకున్నదే, 2 నెలలు అవుతుంది. మొన్న ఎండలల్లో తీసుకున్నా. ఈ మంచం తీసుకునేటప్పుడు వీడియో తీసుకుందాం అనుకున్నా, కాకపోతే మేము వచ్చింది ఇక్కడికి కొత్తగా కదా, ఇంకా రోడ్డు మీద వీడియో తీసుకుంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు కావచ్చు అని తీసుకోలేదు నేనైతే. ఎందుకంటే అక్కడ పాతింటి కాడ అంటే నేను వీడియోస్ చేస్తాను, ఇంకా అక్కడ ఉన్న నా చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు. కానీ ఇక్కడైతే ఎవరికి తెలియదు కదా, మంచం అల్లుతా ఉంటే మంచం తీసుకుంటా ఇట్లా వీడియో ఎందుకు తీసుకుంటాను అని చెప్పి వాళ్ళు ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు అని చెప్పి ఇంకా నేనైతే తీసుకోలేదు. పైగా నాకైతే మొహమాటం అయ్యే, నేను అక్కడ ఉన్నప్పుడే కొన్నిసార్లు రోడ్డు మీద ఎవరన్నా నత్తురా లేదా అని చెప్పి చూసుకొని మరీ వీడియో తీసుకునేదాన్ని. మరి ఇక్కడ కొత్త ఇంటి కాడ అంటే ఇంకా నేను ఎట్లా తీసుకుంటే ఇంకా ఎందుకు ఇబ్బంది అనిపిస్తుంది. ఫ్రీగానైతే ఇప్పటికీ బయట నేను వీడియోస్ అయితే తీసుకోలేను. ఇంకా ఎప్పుడన్నా నాకు నేను ఎటన్నా వెళ్ళినప్పుడు నాకు మెమరీగా ఉంటది కదా, నాకు మంచిగా అనిపించినప్పుడు, వ్యూ మంచిగా అనిపించినప్పుడు, లేదంటే ఇల్లు ఫంక్షన్స్ ఇలాంటి వీడియోస్ అయితే తీసుకుంటా. ఒక్కొక్కసారి నేను పెళ్లిళ్ళు ఫంక్షన్స్ ఇట్లాంటి వీడియోస్ పెడితే దానికి 1000, 1100, 1200, 1300 వ్యూస్ వస్తాయి. అదే నార్మల్ గా పెడితేనేమో వ్యూస్ అనేవి రావు. కానీ కొన్ని టెక్ ఛానల్స్ వాళ్ళు ఏం చెప్తారు, మీకు ఒక వీడియో వైరల్ అయితే ఆ వీడియో ద్వారా ఇంకో వీడియో వైరల్ అవుతుంది, ఇంకా దానికి రిలేటెడ్ కంటెంటే చేయమని చెప్తారు. కానీ మనం ఒక ఫంక్షన్ పోయినాం కదా అని చెప్పి ఊకే పదే ఫంక్షన్స్ కి అయితే పోం కదా. అంటే మన చుట్టాలు పక్కల ఫ్రెండ్స్ అందరు ఊకే ఫంక్షన్స్ అయితే పెట్టుకోరు కదా, ఇంకా ఎప్పుడో ఒకసారి పెడతాం కాబట్టి దానికి వ్యూస్ వస్తాయి. ఇంకా రెగ్యులర్ గా నార్మల్ గా పెట్టే వీడియోస్ కి ఎందుకో మరి వ్యూస్ అనేవే రావు. ఇంకా యూట్యూబ్ ఏమో అప్డేట్స్ మీద అప్డేట్ ఇస్తూనే ఉన్నది. మొన్ననేమో 4000 గంటలు కాస్త 8000 చేసింది, 10 మిలియన్ కాస్త 20 మిలియన్ చేసింది కదా. ఇంకా నేను ఈ రోజేమో ఇంకా వ్యూస్ అనేవి నాలుగా వ్యూస్ అని ఏడ్చే వాళ్ళకేమో ఈ రోజు నుంచి అంట ఒక సెకండ్ మన వీడియోని ఇట్లా క్లిక్ చేసినా సరే వ్యూ అనేది కౌంట్ అవుతుందట. అంత ముందు 30 సెకండ్స్ చూస్తేనే వ్యూ అనేది కౌంట్ అయ్యేదట. కానీ ఇప్పుడైతే అట్లా కాదట. ఇంకా వాళ్ళు ఒకసారి ఇట్లా క్లిక్ చేసినా సరే వ్యూ అనేది కౌంట్ అవుతుందట. కాకపోతే మనకు వాచ్ టైం అనేది ఎట్లా పెరుగుతుంది, వ్యూస్ అత్తనే కదా పెరిగేది. ఇంకా నాలాగా వ్యూస్ అత్తలేవని ఏడ్చే వాళ్ళకు ఇట్లా
ఇట్లా వచ్చే వ్యూస్ అయితే సంబరపడడానికి తప్ప వాచ్ టైం పెరగడానికి అయితే ఉపయోగపడదన్నమాట. అంటే నాలాంటి వ్యూస్ లేని తక్కువ వచ్చే వాళ్ళకి ఆ వ్యూస్ కొంచెం ఎక్కువ అనిపించి మనకు మోటివేషన్ లాగా అనిపిస్తుంది కావచ్చు. కానీ ఒరిజినల్గా వచ్చే వ్యూస్ మనకు వాచ్ టైంని అయితే తీసుకొస్తుంది. వాళ్ళు ఇట్లా క్లిక్ చేసి బ్యాక్ పోయేసరికి మనకు వాచ్ టైం అనేది ఈడ అత్తది రాదు కదా. ఇంకా కాకపోతే ఇంకా మనం చూసుకొని మురసడు అన్నమాట, ఇంకా వ్యూస్ వస్తున్నాయి అని చెప్పి. ఇది ఇంకా ఎట్లుంటుందో ఏమో తెలియదు. ఈ రోజు నుంచే స్టార్ట్ అంటారు. ఇంకా చూడాలి మరి నాకు వచ్చే 10లలో వ్యూస్ మరి 100లో వస్తాయో మరి ఎట్లా వస్తాయో చూడాలి. ఈ రోజు నుంచి అయితే ఇంకా ఈ రోజు అయితే వీడియో ఇది పెడుతున్నాయి కదా, ఎట్లుంటుందో మరి. ఇంకా మొత్తానికి అయితే ఇల్లు ఉడ్చడంతా అయిపోయింది. ఇల్లు ఉడ్చిన తర్వాత ఇంకా చెత్త అయితే ఎత్తి చెత్త డబ్బలు అయితే వేసేసిన. ఇంకా ముందే చాయ్ అయితే బంద్ చేసిన. ఇంకా నాకు పెద్దగా చాయ్ అయితే వేడిగా ఉంటే నాకు తాగడానికి ఇష్టం అనిపించదు, తాగను. కొంచెం చల్లగా అయిన తర్వాతనే తాగుతా. నాకు ఉన్న అలవాటు మా ఆయనకైతే నచ్చదు. చల్లగైనాక ఎందుకు తాగుతున్నావు, అట్లాంటప్పుడు తాగకుండా ఉంటేనే మంచిది కదా అని అంటాడు. ఇంకా ఆయన అయితే విడిదే తాగుతాడు, కానీ నాకైతే పెద్దగా నచ్చదు. ఒకప్పుడు అయితే నాకు ఈ చాయ్ అనేది అలవాటే లేకుండే, కానీ ఇప్పుడు రోజు మన రోజువారీ జీవితంలో ఇది కూడా ఒక పార్ట్ అయిపోయింది అనమాట. అంటే రోజు మనం అన్నం ఎట్లా తింటామో ఇది కూడా అట్లనే అయిపోయింది, ఒక అలవాటు అయిపోయింది. నిజానికి చాయ్ అని అలవాటును చేసుకోవద్దబ్బా నిజానికి అయితే, ఎందుకంటే మనకు ఆకలిని అనేది చంపేస్తుంది. ఒక్కొక్కరు అయితే నేను చూసినంత వరకు ఇంకా 3-4 సార్లు తాగుతా ఉంటారు, పొద్దుకు 3-4 సార్లు. ఎట్లా తాగుతారో ఏమో అనిపిస్తుంది. ఇంకా మనకు పొద్దున్న తాగితేనే కొంచెం మనకు ఎందుకో ఆకలి అనిపించదు, ఏమనిపించదు, అసలు ఏం తినాలనిపించదు. ఇంకా అట్లాంటిది తాగుతూనే ఉంటారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఏంటమ్మా చాయ్ తాగొద్దని చెప్పి నువ్వు సలహాలు ఇస్తున్నావు అని చెప్పి. కానీ నిజానికి అయితే చాయ్ అనేది తగ్గించుకోవాలబ్బా. నాకు కూడా ఒకప్పుడు అలవాటు లేదు వాస్తవానికి, కానీ నేను డెలివరీ అయిన తర్వాతనే చాయ్ అనేది అలవాటు అయిపోయింది. ఇంకా ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని రోజులుగా అలవాటు అయిపోయింది కదా చాయ్ అనేది. ఇంకా ఒకసారిగా బంద్ చేయాలంటే బంద్ చేయలేము, తలనొచ్చినట్టు ఇంకా పానం అంతా అటే గుంజినట్టు అనిపిస్తుంది. అందుకని రోజుకు 2 సార్లు తాగేదాన్ని. ఇంకా ఇప్పుడైతే ఒకసారి తాగుతున్నా, ఇంకా తగ్గించుకోవడానికి అలవాటు అయితే చేస్తున్నా. ఒకప్పటిలాగానే ఇప్పుడు కూడా చాయ్ అయితే మొత్తానికి తాగకుండా ఉందామని చెప్పి. ఇంకా మొన్ననైతే మా ఆయన బంగారు పురుగు తీసుకొచ్చిండు కదా, ఇంకా మీతో అయితే షేర్ చేసుకున్నా. మా కన్నయ్య బంగారు పురుగుని తీసుకొచ్చి దీనికి అన్నం తినిపించేవరా అంటుండు. అంటే అన్నం అంటే అన్నం కాదండి బాబు, ఇంకా ఆకులు అయితే తింటది కదా బంగారు పురుగు, ఇంకా దానికైతే ఆకులు తిని పెట్టేవరా మమ్మీ, వంట తర్వాత ఎద్దు అని చెప్పి వాడైతే అంటుండు. మా కన్నయ్య నన్ను అడగకంటే ముందే పొద్దున మా ఆయననైతే సతాయించిండు అనమాట. దానికి ఆకలి అవుతుంది, ఇంకా ఏమన్నా తీసుకురా అని అంటే అదేం తింటదిరా ఆకులు తప్ప ఏం తినేదని మా ఆయన అయితే మా ఇంటి ముందు ఉన్న జామ చెట్టు కొమ్మలు అయితే 2 తీసుకొచ్చి ఇచ్చిండు. అదైతే తింటలేదన్నమాట. దానికి తినబెట్టేవరా మమ్మ అని వెళ్తా ఉన్నాడు అన్నమాట కన్నయ్య అయితే. ఇంకా సరేరా తర్వాత వచ్చి తినబెడతాను, దాన్ని అయితే కొమ్మ మీద ఉంచిపోరా, నేను ఈ పల్లీలు ఏం చేస్తా అని చెప్పి ఇంకా వాడిని అయితే పంపించిన. ఇంకా ఈ పల్లీలు అయితే మొన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా, వచ్చేటప్పుడు అయితే అమ్మమ్మ 2 కిలోలన్నీ పల్లికాయ అయితే కట్టిందన్నమాట నాకు. అయితే అమ్మమ్మ వాళ్ళు పోయినసారి పల్లి చేను వేసిర్రు, ఇంకా మళ్ళీ ఇత్తనానికి అని చెప్పి 50 కిలోలు అయితే సంచులు ఉంచాయన్నమాట. అందులోంచి నాకు 2 కిలోలన్నీ పల్లికాయ అయితే కట్టింది. ఇంకా నేనైతే నిన్న సండే కదా, సండే స్పెషల్ ఏం లేదు, అంటే శ్రావణం అని కాదు కానీ ఇంకా నిన్ననైతే స్పెషల్ ఏం లేదు. మా ఆయన అయితే డ్యూటీకి పోయిండు, సాయంత్రం అత్తేనే ఇంకా స్పెషల్ అని ఉంటది. ఇంకా అందుకని నేను పొద్దున కూరగాయల బండి అయితే ఇంకా వంకాయలు అయితే తీసుకున్నా. ఇంకా ఆయనకు పొద్దునే చెప్పిన అనమాట, ఈ రోజు బగారేసి గుత్తొంకాయ వండుతా, నువ్వు చికెన్ ఏం తీసుకురాకని చెప్పి. ఎందుకంటే గుత్తొంకాయ బగారా రైస్ కాంబినేషన్ కూడా మంచినే ఉంటది కదా, ఇంకా పప్పు సాంబార్ బగారా రైస్ కాంబినేషన్ కూడా మంచినే ఉంటది. అయితే మా చిన్నత్తమ్మ వాళ్ళు ఇళ్ళకి వచ్చినప్పుడు నేనైతే అక్కడ తిన్నుండన్నమాట. బగారా రైస్ ఇంకా గుత్తొంకాయ కూర అయితే తిన్నా, నాకైతే మస్తు నచ్చింది అన్నమాట. అప్పటి నుంచి నేనైతే గుత్తొంకాయ కూర వండినప్పుడు ఖచ్చితంగా బగారా రైస్ ఎత్తాను. అంటే మొన్నట్లా చాలా రోజుల కింద గుత్తొంకాయ కూర వండిన అప్పుడు కూడా బగారా రైస్ వేసిన, కాకపోతే అప్పుడు నాకు వీడియో తీసుకోనికి కుదరలేదు, ఎందుకంటే నా ఫోన్ లో స్టోరేజ్ అనేది ఎక్కువ అయిపోయింది, అందుకని ఇంకా వీడియో అయితే తీసుకోలేదు. ఈసారి పాత వీడియోలు అన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా నిన్ననైతే వీడియో తీసుకుందామని చెప్పి తీసుకున్నా. గుత్తొంకాయ ఇంకా బగారా రైస్ కాంబినేషన్ అయితే మంచిగా ఉంటుంది. ఇంకా నిన్ననైతే మా ఇంట్లో గుమగుమలాడే గుత్తొంకాయ కూర స్పెషల్ అన్నమాట సండే రోజు. ఇంకా పల్లీలు, ధనియాలు, జీలకర్ర కొంచెం, ఇంకా గరం మసాలాలు కొంచెం, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క కొంచెం వేసిన. అందులోకి కొంచెం నువ్వులు ఉంటే బాగుండు అనిపించింది, కానీ నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా నువ్వులు అయితే తీసుకురాలేదు, పల్లీలు అయితే తీసుకొచ్చిన. ఇక నేనైతే పల్లీలు వాడినంత ఎక్కువ నువ్వులు అయితే వాడను ఇంట్లో, అందుకని అప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు నువ్వులు కూడా తీసుకురాలేదు. ఇంకా ఈ పల్లీలు కూడా మొన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ అయితే కట్టిందని చెప్పిన కదా, ఇంకా గుత్తొంకాయ వండుదాం పల్లీలు ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా పల్లీలు అయితే తీసుకొని ఇంకా ఉప్పు, కారం, కొంచెం అల్లం పేస్ట్ ఇంకా అవన్నీ వేసి మిక్స్ అయితే పట్టుకుంటున్నా. గుత్తొంకాయ కూర అంటే చింతపండు పులుసు అయితే కంపల్సరీ కదా, ఇంకా అందుకని మిక్సీ పట్టుకునే లోపు చింతపండు అయితే నానుతుందని చెప్పి చింతపండు 2-3 సార్లు మంచిగా కడిగేసి నానబెట్టేసుకున్నా. అదే కడగకుండా నానబెడితే మళ్ళీ అది
మెత్తగా నానిన తర్వాత ఇంకా పులుసు వత్తది తప్ప కడగనీకి రాదు కదా, అందుకని ఫస్టే కడిగేసి పెట్టుకుంటా, కడిగి నానబెట్టుకుంటా చింతపండుని అయితే. ఇంకా మొత్తానికి అయితే మిక్సీ పట్టుడు అయిపోయింది మసాలా అయితే. ఇంకా అటు మిక్సీ పట్టుడు అయిపోయింది, ఇటు బగారా కూడా ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. ఇంకా నేను ఎప్పుడు బగారా చేసినా ఇట్లనే చేస్తా, మీరు చూసే ఉంటారు కదా ముందు. ఇంకా పసుపు నీళ్ళు అయితే కలిపి పలుకు ఉందనగానే ఇంకా పసుపు నీళ్ళు అయితే పోతా, ఆ తర్వాత ఇంకా పుదీనా కొత్తిమీరకి అయితే వేసి మూత పెడతా. ఆ తర్వాత ఇంకా ఫైనల్ గా మొత్తం అన్నం అంతా ఉడికిన తర్వాత ఇట్లా కింద మీద ఎత్తా అన్నాన్ని అయితే. పసుపు నీళ్ళు పోసినాం కదా, మొత్తం అన్నం మొత్తం కలిసేటట్టు ఇట్లా కింద మీద అయితే కలుపుతా. నేను మార్కెట్కి వెళ్ళిన ఫుడ్ కలర్ అనేది ఎప్పుడు తీసుకురాను, నాకైతే నచ్చదు. పసుపు అనేది నాచురల్ గా ఉంటది, మళ్ళీ మంచిది కదా, అందుకని ఎప్పుడు బగారా రైస్ వేసిన పసుపు నీళ్ళలో కలిపి పోతా తప్ప నేను మార్కెట్కి వెళ్ళిన ఫుడ్ కలర్ అయితే తీసుకురాను. ఇంకా మొత్తానికి అయితే బగారా రైస్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా దాన్ని అయితే పక్కకు పెట్టి ఇంకా మసాలాను అయితే మిక్సీ పట్టిన మసాలాను అయితే వంకాయలల్లో నింపుతున్నా. దానికంటే ముందుగా వంకాయలను అయితే 4 ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచిన, లేదంటే వంకాయలు నల్లగా అయిపోతే అంత ఎట్లనో అనిపిస్తాయి కదా, అందుకని ఇంకా అవి మసాలా పట్టుడు అయిపోయిన తర్వాత ఇంకా నింపేటప్పుడు అయితే వంకాయలు అయితే తీసుకున్నా. ఇంకెట్లా గుత్తొంకాయ వండుతాను కదా, ఇంకా వీడియో కూర పొయ్యి మీద వేసేటప్పుడు తీసుకుందాం, కలర్ఫుల్ గా thumbnail పెట్టుకోవడానికి యూజ్ మంచిగా ఉంటది కదా అనుకున్నా. కానీ అప్పుడే సెల్ లో బ్యాటరీ అయిపోయింది, వెనకాల ఫ్లాష్ అనేది రాలేదు, కొంచెం గుడ్డి కనబడతా ఉంది. నేను అనుకున్న అబ్బా ఏంట్రా, నేను ఏదన్నా ఇంట్రెస్ట్ గా చేద్దాం అనుకున్నప్పుడే ఇట్లా అవుతుందని. ఇంకా అప్పటికి కూడా అనుకుని ఉండే ఇంకా సెల్ లో బ్యాటరీ అవడమా, ఇంకా ఏదో ఒకటి అయ్యి లాస్ట్ వరకు వీడియో తీసుకోకుండా ఉంటాను అనుకున్నా. కానీ ఆఖరికి అదే అయింది, నేను అనుకునేదే అయింది. కొంచెం అటు ఇటు అయినా అనుకున్నట్టే అయింది అబ్బా. ఇంకా కొన్నిసార్లు అట్లనే అవుతుంది, ఏం చేద్దాం. మళ్ళీ ఇంకా మొత్తానికి అయితే ఫైనల్ గా గుత్తొంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా పిల్లలకు కూడా వేసిన, ఇంకా అయిన తర్వాత బగారా రైస్ ఇంకా గుత్తొంకాయ కూర. ఇది ఫ్రెండ్స్ నిన్న జరిగిన ఈ రోజటి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంత ఓపిక్గా నా వీడియోని చివరి దాకా చూస్తున్నందుకు చాలా మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.